Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. We all were praying for all of you for the past few weeks. గత కొన్ని వారాల నుంచి మేమందరము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. God answered our prayer, and our God is in heaven. He is a faithful God, prayer answering God. దేవుడు మరి మన ప్రార్థనను ఆలకించాడు. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. ఆయన పరలోకమందు స్థిరుడిగా ఉండి నమ్మకస్తుడిగా ఉండి మన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. So today I would like to share with you the expectations of Christian life. God has an expectation for each one of you and I. దేవుడు నీ నుండి నా నుండి కొన్ని కోరుకుంటూ ఉన్నాడు, అంటే ఎదురు చూస్తూ ఉన్నాడు, ఫలానా వ్యక్తి ఇలా ఉండాలని. వాటిని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. First of all, I thank the Lord and the brethren in Telangana for inviting me for this Zoom platform ministry. I thank you very much for all of you. మరి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి నన్ను ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని వాక్యం పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. So even though we speak different languages, we are one in Jesus Christ. మనం వివిధ భాషలు మాట్లాడినప్పటికీ మనం యేసుక్రీస్తులో అందరము ఒక్కటే. One day we will reach heaven, and there we are going to speak one language. ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు మనందరము పరలోకంలో ప్రభు సన్నిధికి చేరతాం. అక్కడ మనందరము ఒకే భాష మాట్లాడతాం. I did not know which language we are going to speak there, maybe Telugu or Malayalam. హెవెన్లీ లాంగ్వేజ్ ఈస్ మలయాళం. అక్కడ ఏ భాష మాట్లాడతామో మాకైతే తెలియదు, తెలుగో లేదా మలయాళమో. Okay, whatever may be, we are going to be with our Lord Jesus Christ one day. Our Lord Jesus Christ is going to come very soon. కానీ ఒకరోజు మనం ప్రభుతో ఉండబోతున్నాం, ఎందుకంటే మన ప్రభు అతి త్వరలో రానై ఉన్నారు. Before his second coming, the Lord Jesus have a great expectation for you and I. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశమునకు వచ్చి సంఘమును ఎత్తక మునుపు ఆయన నీ నుండి నా నుండి కొన్ని విషయాలను కోరుకుంటూ ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నాడు, నా బిడ్డ ఇలా ఉంటే బాగుండు అని. So the title for today's message is Expectations of Christian Life. క్రైస్తవ జీవితం నుండి ఆశపడదగినటువంటి విషయాలు. For that meditation, shall we turn your Bible with me, Philippians chapter 2, 12, 13 and 14. ఆ ధ్యానం కొరకై మనము మీరు నాతో పాటు మీ బైబిల్ కూడా తెరవండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. Please read in Telugu. తెలుగులో మనం చదువుకుందామండి. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరెక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. So we all have expectations for our life. మన జీవితానికై మనకి కొన్ని మరి ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఎదురు చూపులు ఉంటాయి మన జీవితంలో కూడా. Everybody is having expectations for others. ప్రతి ఒక్కరు కూడా ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, ఇతరుల గురించి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. Parents have expectations for their children. తల్లిదండ్రులు మరి బిడ్డల భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. So parents, fathers and mothers are spending their money, time, effort for their children and looking forward for a great expectation. With a great expectation, they are spending their money.
వారు ఏదో ఒకటి ఎదురు చూసి వారి భవిష్యత్తులో ఏదో ఒక ఉన్నత స్థితికి వస్తారని వారి సమయాన్ని, వారి యొక్క ఆరోగ్యమును, వారికి ఉన్నటువంటి శక్తి బలమును, వారి ధనమును తల్లిదండ్రులు వినియోగిస్తూ ఉన్నారు బిడ్డల మీద, బిడ్డల భవిష్యత్తు మీద. And husbands have many expectations for their wives. అలాగే భర్తలు కూడా భార్యల గురించి ఎన్నో కోరికలు అంటూ ఉంటారు. And wives have expectation for their husbands. అలాగే భార్యలు కూడా భర్తల గురించి ఎన్నో ఆశలు కలిగి ఉంటారు. Believers have a great expectation for their evangelists, missionaries. విశ్వాసులను మనం ఒకసారి పరిశీలించినట్లయితే వారి సేవకుల యొక్క జీవితాల నుంచి, సేవకుల పరిచయం నుంచి ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఏదో ఒకటి. So the expectations goes on like that. కాబట్టి ఇలాగున ఈ కోరికలు లేదంటే ఈ యొక్క అవసరాలు లేదా ఎదురు చూపులు అనేవి అలాగ వెళ్తా ఉంటాయి మనం చెప్పుకుంటూ వెళ్తే. But tonight I would like to tell you, our Redeemer, our Lord Jesus Christ, have a great expectations tonight for you and I. కానీ ఈ రాత్రి వేళ మన విమోచకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపుల గురించి లేదా ఆయన ఆశల గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Apostle Paul had a great expectations for the believers in Philippians. ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి విశ్వాసుల నుండి పౌలు గారు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. This epistle of Philippians, so from the beginning to the end, if we'll go through the beginning to the end, we can see the expectations of God and Paul for the believers. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేవుడును అలాగే అపోస్తలుడైన పౌలును ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల నుండి ఏం కోరుతున్నారో చూడగలుగుతాం. I would like to tell you the background of this portion, this subject. మనం చదువుకున్నటువంటి భాగం యొక్క పృష్ఠ భాగాన్ని గురించి నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. This Philippians church is one of the best church in Europe. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి సంఘాల్లో అత్యంత మంచి సంఘం ఫిలిప్పీ సంఘం. So after 10 years this church became very excellent. 10 సంవత్సరాల తర్వాత ఆ సంఘ పరిచర్య శిఖర స్థాయికి వెళ్ళింది. This Philippians church became a blessing to many. ఈ ఫిలిప్పీ సంఘం అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. So when Paul wrote this epistle, Paul was in the Romans prison. He was in పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు రోమా చెరసాల్లో ఖైదీగా ఉన్నాడు. So the people of Philippians church believers, they have sent a gift through Epaphroditus. ఎపఫ్రోదితు ద్వారా చెరసాల్లో ఉన్నటువంటి పౌలుకు కానుకను పంపారు ఫిలిప్పీ విశ్వాసులు. So that beloved brother Epaphroditus has explained everything what is happening in the church of Philippia. ఫిలిప్పీ పట్టణంలో ఫిలిప్పీ సంఘంలో ఏమేం జరుగుతుందో వాటన్నిటిని కూలంకుషముగా ఎపఫ్రోదితు పౌలు గారికి వివరించాడు. The beginning of the church was very good. సంఘ ఆరంభం చాలా చక్కగా ఉంది. But now there is no unity in the church. కానీ ఇప్పుడైతే సంఘములో ఐక్యమత్యం లేదు, ఐక్యత లేదు. Murmuring and complaining. అలాగే అక్కడ చూసినట్లయితే ఒకరి మీద ఒకరు పోట్లాట్లు, అలాగే సనుగులు, గుసగుసలు ఉన్నట్టుగా మనం సంఘంలో చూస్తూ ఉన్నాం. When Saint Paul heard this sad news, he became very sad in his heart. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఈ విషయాల గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడు, ఆయన హృదయంలో ఎంతగానో దుఃఖించిన వాడై ఉన్నాడు. So that is why in Philippians chapter 1 verse 21 he wrote to Philippians. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఇలాగ రాసి ఉన్నాడు. Yeah, chapter 1 verse 27 says that only let your conversation be as it becometh
becomes the gospel of Christ. చూడండి 1వ అధ్యాయము 27, 28 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి నేను చదువుతున్నాను. నేను మిమ్మల్ని గురించి వినులాగన మీరును క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని అంటున్నాడు. 28వ వచనం 2వ భాగంలో ఉంటుంది. With one mind striving together for the faith of the gospel. You live your life, you imitate the life of Jesus Christ. You live a life. Please continue, brother. Please continue. Yeah. So ക്രിസ്തുവിന്റെ സുവിശേഷത്തിന് യോഗ്യമാവണ്ണം മാത്രം നടക്കാൻ വിളിക്കപ്പെട്ടവരാണെന്നാണ് പൗലോസ് അവിടെ പറയുന്നത്. మీ జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు సువార్తకు తగినట్లుగా మాత్రమే ప్రవర్తించుడి అని అపోస్తలుడు పౌలు గారు సెలవిచ్చాడు. కర్తావిని ప్రసాదമായ కార్యങ്ങൾ పరిశోధించి జీవిക്കണം. అలాగే క్రీస్తుకు ఇష్టమైనటువంటి కార్యాలు ఏవేవో పరీక్షించి వాటిని మాత్రమే మనం చేయాలంటున్నాడు. അതായത് ദുരഭിമാനത്താലോ ശാഠ്യത്താലോ ഒന്നും ചെയ്യാതെ താഴ്മയോടെ കാര്യങ്ങൾ ചെയ്യണം. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు ఏది కూడా స్వప్రయోజనం కోసం కానీ ఏది కూడా చేయకుండా క్రీస్తుకు మాత్రమే మహిమ వచ్చే కార్యాలు చేయండి అంటున్నాడు. താഴ്മയോടെ മറ്റുള്ളവരെ നാം നമ്മേക്കാൾ ശ്രേഷ്ഠരെന്ന് എണ്ണിക്കൊണ്ടിരിക്കണം. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు శాంతము కలిగిన వారై మీకంటే మీ సహోదరుడు గొప్పవాడని ఎంచుకొనుడి అంటున్నాడు. നാം എല്ലാവരും നമ്മുടെ സ്വന്തം ഗുണങ്ങൾ പറഞ്ഞുകൊണ്ടിരിക്കുന്നവരാ. സ്വന്തം ഗുണം പറഞ്ഞുകൊണ്ടിരിക്കുന്നതിനെക്കാട്ടിലും മറ്റുള്ളവരുടെ ഗുണങ്ങൾ കൂടി നാം പരിഗണിക്കണം. చూడండి, మనందరం కూడా మనకున్నటువంటి స్వభావం ఏంటంటే మనకున్న లక్షణాల గురించే ఎక్కువగా చెప్పుకుంటూ ఇతరుల గురించి తక్కువ చేస్తూ ఉంటాం. പൗലോസ് പറയുകയാണ്, ക്രിസ്തയേശുവിലുള്ള ഭാവം തന്നെ നിങ്ങളിൽ ഉണ്ടായിരിക്കട്ടെ. ക്രിസ്തയേശുവിലുള്ള ഭാവം തന്നെ നിങ്ങളിൽ ഉണ്ടായിരിക്കണം. కానీ పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తుവിനെ കുറിച്ച് പറയുന്നത് he emptied himself. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చూసినట్లయితే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. അടിമകളായ നമ്മെ രക്ഷിക്കുവാനായിട്ട് യേശുക്രിസ്തു ഭൂമിയോളം താഴ്ത്തപ്പെട്ടു. పాపులమైన మనల్ని రక్షించడానికి పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకు వచ్చాడు. ഡിസൈപ്പിൾസിന്റെ കാല് കഴുകി കൊടുത്തു. വെള്ളം കൊണ്ട് ഡിസൈപ്പിൾസിന്റെ കാല് കഴുകി. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. അതെ, ഒരു നല്ല പെർഫെക്റ്റ് പാറ്റേൺ ആണ് യേശുക്രിസ്തു നമ്മുടെ മുൻപിൽ കാണിച്ചു തന്നിരിക്കുന്നത്. ఒక చక్కని మాదిరిని ఆయన శిష్యులు పాదాలను కడిగి తను తాను తగ్గించుకొని ఆ మాదిరిని మనకు కనపరుచున్నారు. So God expects his people to live like Jesus while they were in this world. కనుక మనము విశ్వాసులంగా ఈ లోకములో మన జీవన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడే యేసుక్రీస్తు వలె మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు లేదా ఎదురు చూస్తూ ఉన్నాడు. ദൈവം പ്രതീക്ഷിക്കുന്നത് എന്തും നമ്മിൽ നിന്ന് ഡിമാൻഡ് ചെയ്യുവാൻ കർത്താവിന് അധികാരമുണ്ട്. He is having authority to demand the expectation, great expectation from us. కనుక దేవుడు ఏది మన నుండి కోరుతున్నాడో దాన్ని డిమాండ్ చేసి గట్టిగా అడిగే హక్కు దేవునికి ఉంది. Because Lord Jesus Christ, he made a tremendous investment in you and I. ఎందుకంటే ఆయన నీ మీద నా మీద ఎంతో ఖర్చు చేశాడు కాబట్టి, ఎంతో వెలజల్లిచ్చాడు కాబట్టి ఆయనకు అడిగేటువంటి హక్కు, ఎదురు చూసేటువంటి అధికారం ఆయనకున్నాయి. Beloved brothers and sisters, Lord Jesus Christ gave his last drop of blood, so we are his personal possession. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కడబొట్టు రక్తాన్ని చిందించాడు కాబట్టి మనం ఆయన స్వకీయ సంపాద్యము, ఆయన రక్తము చేత కొనబడినటువంటి వారము. In the book of Corinthians, and Peter and Paul says in Corinthians and Peter
we are redeemed people from the darkness to the marvelous light. చూడండి, మరి అపోస్తలుడు పౌలు గారేమి అలాగనే పేతురు గారేమి మనం గమనించినట్లయితే అంధకారములో నుండి అద్భుతకరమైనటువంటి తన వెలుగులోకి మనము నడిపించబడ్డాము, అలాగనే మనం రక్షించబడ్డాము అని అంటున్నారు. So nowadays, suppose a brother or sister meeting in the outside, they are asking, how are you? The answer is, oh, somehow we are living. Oh, corona, COVID-19, what to say? We are living, just we are living. That is the reply. కొన్నిసార్లు మరి బయట ఒక ఇరువురు సహోదరులు గనక కలుసుకున్నట్లయితే అన్నా ఎలాగుండామని ఒకసారి పలకరించినప్పుడు ఏదోలే అట్లా వెళ్ళిపోతా ఉంది, ఏం చెప్తామండి, ఎంతో కరోనా ఉంది, సమస్యలు ఉన్నాయి, అలా వెళ్తా ఉంది అంటూ ఉంటారు. Bengali people, they will, if you are asking to Bengali people, bhalo ache, that means how are you? Bhavanarandi. They used to say, to chalche, are kya hai? Chalta hai. That's a reply. బెంగాలీ వాళ్ళని కనుక మనం ఒకవేళ మీరు బాలోచి అంటే ఎలా ఉన్నారని అడిగినట్లయితే వాళ్ళు అంటారు, ఏదో అట్లా వెళ్తా ఉందండి అని అంటా ఉంటారు. Somehow we are living. തട്ടിമുട്ടി ఏదో ఒక రకంగా బతుకుతున్నామండి అంటారు. തട്ടിമുട്ടി ജീവിക്കാനുള്ള ജീവിതമല്ല ദൈവം പ്രതീക്ഷിക്കുന്നത്. అలా ఉండాల్సిన జీవితాన్ని గురించి కాదు దేవుడు ఎదురు చూస్తా ఉంది. God has a great expectation for you and I. దేవుడు నా నుండి ఎన్నో ఎదురు చూపులు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు నీ మీద, నా మీద. So beloved brothers, you write it down, note it down. Today God wanted fathers like Abraham. కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను తండ్రులను అబ్రహాము లాంటి వాడిగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి రాసుకొని పెట్టుకోండి ఇవన్నీ. We know that the meaning of Abraham is friend of God. అబ్రహాము పేరుకు అర్థము దేవుని స్నేహితుడు. So today God wanted fathers like Abraham. నేడు ఎవరు ఎడ్వర్డ్ మ్యూట్ చేయండి అయ్యా, ఎడ్వర్డ్ ని మ్యూట్ చేయండి. కిరణ్ మ్యూట్ బ్రదర్ ఎడ్వర్డ్ అండ్ అరుణ. ఓకేనా? ఓకే. Yeah, brother, please continue. Yeah. So today God wanted fathers like Abraham. నేడు తండ్రులను దేవుడు అబ్రహాము లాంటి వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. God wanted mothers like Hannah. అలాగే తల్లులను హన్నా లాంటి వారు ఉండాలని ఎదురు చూస్తున్నాడు. Yes, God wanted boys like Lord Jesus Christ. అలాగే మరి బాలురను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లాంటి వారిగా ఉండాలని ఎదురు చూస్తున్నాడు. Girls like Ruth and Esther. అలాగే మరి బాలికలను చూసినట్లయితే రూతు వలెను ఎస్తేరు వలెను ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. Brothers like Nehemiah. సహోదరులను నెహెమియా వంటి వారి వలె ఉండాలని అనుకుంటున్నాడు. Today God is expecting sisters like Mary and Martha. అలాగే సహోదరులను దేవుడు ఈ రోజు చూసినట్లయితే మరియా మార్త లాంటి వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. God has a great expectation for preachers like Paul. అపోస్తలుడు పౌలు లాంటి ప్రసంగికులను మరి దేవుడు కావాలని వారి నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు, అలాంటి వారిలాగా. God wants servants of God like Barnabas. దేవుని సేవకులైనటువంటి వారిని బర్నబావలే ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. Yes, God wanted fathers and mothers and boys and girls and brothers like Abraham, Hannah and Lord Jesus Christ, Nehemiah, Barnabas. God wanted people like them today. దేవుడు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజెల్లెలను, అలాగే స్త్రీ పురుషులను చూసినట్లయితే అబ్రహాము వలెను, హన్నా వలెను, అలాగనే మరి గమనించినట్లయితే ఎస్తేరు, రూతు వలెను, అలాగనే మరియా మార్త వలె ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. So we need to imitate our Lord Jesus Christ. కనుక మనం యేసు క్రీస్తు ప్రభువారిని అనుకరించాలి.
So we can follow the humility and obedience and the servantship of our Lord Jesus Christ. తద్వారా మనం యేసు క్రీస్తు యొక్క దీనత్వమును, ఆయన కష్టపడినటువంటి తనాన్ని, అలాగే ఆయన సేవకత్వమును మనం అనుకరించాలి. దాన్ని మనం మన సొంతం చేసుకోవాలి. Our Christian faith stands in two foundations, that is trust and obey. మన క్రైస్తవ విశ్వాసం అనేది రెండు పునాదుల మీద ఆధారపడి ఉంది. మొదటిది ఏంటంటే విశ్వసించటం, రెండవది ఏంటంటే విధేయత చూపించటం. And in James calls for this is faith and works. యాకోబు గారు దీన్ని గమనించినట్లయితే విశ్వాసము క్రియలు అంటూ ఉన్నాడు. We have to surrender our life fully for the will of our Lord Jesus Christ. మనం సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క చిత్తానికి మన జీవితాలను లోపరుచుకోవాలి. Job says in 13:15 says that though he slay me, yet I will trust in him. యోబు మరి 13వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఆయన నన్ను కొట్టినను లేదా గాయపరిచినను నేను ఆయననే విశ్వసిస్తాను అంటున్నాడు. So Job was a man of God. యోబు దైవజనుడు. He lived a very clear life up to the expectation of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ఆశకు అనుగుణంగా పవిత్రమైన శుద్ధమైన జీవితాన్ని గడిపినటువంటి వాడు యోబు గారు. So beloved brothers and sisters, today God has a great expectation for Telangana believers also. ప్రియ సహోదరి సహోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి విశ్వాసుల నుంచి కూడా దేవుడు ఇలాగనే కనిపెట్టుకుంటూ ఉన్నాడు. వారిని గురించి కూడా ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. So how can we escape if we neglect so great salvation? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? So we have to work out for our salvation. That doesn't mean that we are not saved. మన రక్షణ కొరకు మనము ప్రణాళిక, అంటే మనం రక్షణ కొరకు మనం క్రియ చేయాలని మనం చూసినప్పుడు దాని అర్థం మనం ఏదో రక్షణ కొరకు పనిచేయాలని కాదు. So we have to work out for our inward salvation. అంతరంగ రక్షణ కొరకు, దాని కొనసాగింపు కొరకు మనం కార్యం చేయాలి. That it does not mean that work to stay and saved. అంటే క్రియలు చేస్తూ ఉండి రక్షించబడటం అని కాదు దాని అర్థం. So once our Lord has saved us, that's for one and forever. ఒక్కసారి ప్రభువు నిన్ను నన్ను రక్షిస్తే అది నీ జీవితం మట్టుకు రక్షించబడినట్టే లెక్క. So those who are accepted Lord Jesus Christ, surely they will be with our Lord Jesus Christ in heaven. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా ప్రభువుతో పాటు పరలోకములో ఉంటారు. So after all, the ultimate goal of salvation is our becoming like Jesus Christ. రక్షించబడటం వెనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రక్షించబడిన తర్వాత మనం యేసుక్రీస్తు వలె మార్చబడాలి. So day by day we have to grow in the likeness of Lord Jesus Christ. దినము వెంబడి దినము మనము ప్రభువును పోలిన వారమై మార్చబడాలి. It is a kind of mining minerals under the earth. ఇది ఒక రకమైనటువంటి మరి భూమిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలతో కూడినటువంటిది. So when we accept the Lord Jesus Christ, he invested lot of resources in a believer. యేసుక్రీస్తు ప్రభువాని మనం సొంత రక్షకుడిగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన మీద ఎంతో ఖర్చు చేశాడు. So day by day you have to work to see that your salvation is mined to his fullness. కాబట్టి దినదినం మనం పని చేసుకుంటూ వెళ్తూ ఎలా ఉండాలంటే, ఏ ఆలోచన కలిగి ఉండాలంటే, ఆయన ఇచ్చిన రక్షణ సంపూర్ణంగా ఉంది నాలో అన్న దాని కొరకు మనం క్రియ జరిగించాలి. So Christian life is not a life of misery and defeat. It is a life of progress, joy and victory. క్రైస్తవ జీవితం అనేదో అది ఎంతో భయంకరమైనదని, అది ఒక అపజయ జీవితం అనేది కాదు.
క్రైస్తవ జీవితం అనేది విజయవంతమైనటువంటి జీవితం, అది అభివృద్ధిలోకి తీసుకెళ్లేటువంటి జీవితం. Lord Jesus Christ has invested a lot of resources, a great investment in you and I. యేసుక్రీస్తు ప్రభువారు నీ మీద నా మీద ఎన్నో వనరులను వెచ్చించి ఉన్నారు, ఎంతో ఖర్చు పెట్టారు నీ మీద నా మీద. So when we accept the Lord Jesus Christ, he has given Holy Spirit indwell with us, dwell with us. యేసుక్రీస్తు ప్రభువారిని మనము రక్షకుడిగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడిని మనలో నివాసం చేయడానికి ఆయన పరిశుద్ధాత్ముడిని పంపి ఉన్నాడు. So God is expecting for a believer, we should not grieve the Holy Spirit. కాబట్టి తండ్రి అయిన దేవుడు లేదా దేవుడు మన నుండి ఏమి ఎదురు చూస్తున్నాడంటే, మనలో నివాసం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అని ఎదురు చూస్తున్నాడు. Oh, today many believers are grieving the Holy Spirit. నేటి దినాల్లో చూస్తే ఎంతో మంది విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నారండి. So when God spoke to Abraham, he fell on his face. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేశాడు. So when God spoke to us today, we have to confess our sin. We should not continue in sin. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు దేవుడు మనతో మాట్లాడితే మనము మన పాపములను ఒప్పుకోవాలి, అంతేగాని వాటిని ఒప్పుకోకుండా కప్పుకొని కొనసాగకూడదు. So God has a great expectation for all the believers in Telangana. తెలంగాణలో ఉన్నటువంటి విశ్వాసులందరి నుండి దేవుడు ఎంతో గొప్ప ఆశ పెట్టుకుని ఉన్నాడు, వారి నుండి ఏదో కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. So in the presence of God, there is no small sin and big sin, not like that. All sins are sin, very, very serious. దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట చిన్న పాపం పెద్ద పాపం అనేమి లేదు, అన్ని పాపాలను ఆయన తీవ్రంగానే పరిగణిస్తాడు. Some of you are doing sinful thoughts with your mind. మీలో కొంతమంది మీ మనసు మీ ఆలోచనల ద్వారా పాపం చేస్తూ ఉన్నారు. Oh, the Lord of omnipotent God, omniscience God, all-knowing God, he knows your problem. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వమును ఎరిగిన దేవుడు, ఆయనకు నీ సమస్య ఏంటో తెలుసు. The blood of Jesus Christ cleanses us from all the sins. Today, he is giving a final warning. Come back from your sin. Don't continue in sin. యేసుక్రీస్తు యొక్క రక్తముని సర్వ పాపమును, సమస్త పాపములను, కల్మషమును కడిగి వేయగలదు. కాబట్టి నేడు ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఒక ఆఖరి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు, తిరిగి రమ్మని. Holy Spirit is instructing you and warning you. Come back from your sin. Redeem your time. Back to the Bible. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, తిరిగి రా, నీ పాపములు విడిచిపెట్టు, సమయాన్ని వాడుకో, బైబిల్లోనికి తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. Yes, beloved believers, we have to come back to the Bible. ప్రియ సహోదరి సహోదరులారా, మనము బైబిల్కు తిరిగి రావాలండి. We should not compromise our doctrines with other people. మన సిద్ధాంతాలను ఇతరుల దగ్గర మనము వాటిని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. We have a strong doctrines. మనకు గొప్ప బోధలు, గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి. So Bible, that is the best instructions before leaving earth. BIBLE means best instructions before leaving earth. Are you faithful in reading and meditating God's word every day? బైబిల్ అనగా మనం ఈ లోకమును విడిచిపెట్టడానికి ముందు అవసరమైనటువంటి హెచ్చరికలు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ హెచ్చరికలతో ఉన్నటువంటి దైవ వాక్యమును నీవు అనుదినం పఠిస్తున్నావా? God has a great expectations for you. 24 hours is given to you and he is expecting 1 hour from you every day. Are you faithful? దేవుడు 24 గంటలు నీ జీవితంలో ఇస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ఆశ నీ మీద పెట్టుకుని ఉన్నాడు. కనీసం 1 గంట దేవుని కోసం నీవు వెచ్చించగలుగుతున్నావా? The all providing God, he provided food and water and clothes, shelter, father, mother, children, family. But are you faithful
to the Lord Jesus Christ. సర్వ పోషకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ఆహారమునేమి, నీటినేమి, జీవమునేమి, తల్లిదండ్రులనేమి, బిడ్డలనేమి, భార్యాభర్తలను అందరినీ అనుగ్రహించి ఉన్నాడు. కానీ కనీసం నీవు కొద్ది సమయమైనా ఆయన కోసం మరి వెచ్చించగలుగుతున్నావా? ఇచ్చినటువంటి విషయాలన్నిటిలో నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? But many times we are murmuring. God is giving, giving, giving and forgiving. We are getting and forgetting everything. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే చాలా సమయాల్లో మనం సనుగుతూ ఉంటాం, ఏంది ఇంతేనా అని. కానీ దేవుడైతే ఇచ్చి 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 అన్ని ఏం చేస్తున్నాడంట? క్షమిస్తున్నాడంట. మనమైతే అన్ని పొంది 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 ఏం చేస్తున్నామంట? మరిచిపోతున్నామంట. God's expectations for each believer, each brothers and sisters to be a lighthouse. దేవుని ఎదురు చూపులు లేదా దేవుని ఆశీర్ అనేది విశ్వాసుల జీవితంలో అది ఎలాగ ఉండాలంటే, ఇది ఎలా ఉంది అంటే వైట్ హౌస్ లాగా ఉంది. You know what is the importance of light? Prakasha Gopuram, lighthouse, the use of lighthouse. మరి ఆ యొక్క వైట్ హౌస్ లేదా ప్రకాశ గోపురం అనే దాని యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? దాని ఉపయోగాలు ఏంటో తెలుసా? Christians have to shine for Jesus every day. క్రైస్తవులు ప్రతి దినము యేసు క్రీస్తు కొరకు ప్రకాశించే వారిలా ఉండాలి. So many of our lives just like beggars. చాలా సమయాల్లో మనలో అనేక మంది జీవితాలు కానీ ఎలా ఉంటున్నాయి అంటే మరి అడుక్కునే వారిలాగా ఉంటా ఉన్నాయి. Because of the lack of meditation, lack of prayer and lack of spiritual food, many of the believers are very weak in spiritual life. సరైనటువంటి వాక్య ధ్యానం, సరైనటువంటి మరి ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల అనేకుల జీవితాలు ఎంతగానో బలహీనమైపోయి ఉన్నాయి. God is expecting you and I just like light reflector, you know, reflector. మరి దేవుడు నిన్ను నన్ను ఎలాగుండాలని కోరుతున్నాడంటే కాంతివంతమైనటువంటి ప్రకాశం ఇచ్చేటువంటి వెలుతురు వలె దేవుడు ఉండాలని నిన్ను నన్ను ఆశపడుతున్నాడు. You remember, you may be the only Bible some people ever read. You remember, you may be the only Bible some people ever read. కొంతమంది చదివేటువంటి ఏకైకటి పుస్తకం బైబిల్ నువ్వే కావచ్చు. The life of David, he lived a very good life. There are shortcomings, some shortcomings and problems and sins came to his life, but he confessed to Jesus, confessed to God, and he forgave all his sins. దావీదు జీవితాన్ని గమనించినట్లయితే అక్కడక్కడ లోపాలు ఉన్నాయి, కాదు అంటలేదులే, కానీ ఆ లోపాలను బట్టి ప్రభువు దగ్గర ఒప్పుకున్నాడు, ప్రభువు అతన్ని క్షమించాడు. కానీ ఆయన ఏదేమైనప్పటికీ చక్కని జీవితాన్ని గడిపాడు. If any one of you are continuing in sin, any small secret sin, you confess your sin to the Lord Jesus Christ tonight, today, and don't continue in sin. God has a great expectation for you and I. ఈ రాత్రి వేళ ఒకవేళ మీలో ఎవరైనా సరే అంతరంగ సంబంధమైనటువంటి రహస్య సంబంధమైనటువంటి చీకటి పాపాల్లో గనక ఒకవేళ ఉంటే ఈ రాత్రి ఇదే సమయం కావచ్చు. కాబట్టి మీ పాపాలు ఒప్పుకోండి, యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకోండి, తిరిగి రండి దేవుని యొద్దకు. We all have to stand before the judgment seat of Jesus Christ. ఒకనొక రోజు మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. I am going to conclude my words here. నా మాటలు నేను ఇక్కడ ముగించబోతున్నాను. You and I have to accountable to the Lord Jesus Christ for the money the Lord given to you. ప్రభు నీకు నాకు ఇచ్చినటువంటి ధనమును బట్టి మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. Say minimum 25%, 30%. You have to give to the Lord, missionaries and widows, and for the poor people. We have to give minimum. కనీసం మనం 25% లేదా 30% దైవ సేవకులకేమి, విధవరాలకేమి, పేదవారికే మనము ఇస్తూ ఉండాలి. The money which you are enjoying is not because of your ability. God has given you freely. You have to give to the Lord.
నువ్వు ఆస్వాదిస్తున్న ఆనందిస్తున్నటువంటి ధనం అది నీది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవునికి తిరిగి నువ్వు ఇవ్వాలి కొంత భాగం. So God is faithful. He was faithful to the Israelites. He provided all their needs in the wilderness. The same God will provide all your needs according to his riches in glory. Just test and see the Lord is good. దేవుడు ఎంతగానో మంచివాడు. ఆయన సర్వపోషకుడు. ఇశ్రాయేలును అరణ్యములో పోషించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పోషించగలడు. ఆయన మహిమ చొప్పున, క్రీస్తు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును గాక. దేవుడు ఇశ్రాయేలును పోషించాడు, నిన్ను నన్ను పోషిస్తాడు. God has a great expectation for you and I. You have to accountable for your time, money, resources, talents, abilities, your family, everything. We have to give accountable to the Lord. దేవుడు నమ్మదగిన వాడు. మనం కాబట్టి మనందరం లెక్క అప్పచెప్పవలసిన వారమే. మనకున్నటువంటి సామర్థ్యం కావచ్చు, తలంతులు కావచ్చు, ధనము కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విషయాల్లో మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. Beloved brother, Lord Jesus Christ is going to judge you. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను తీర్పు తీర్చబోతున్నాడు. The Lord gave you very purposefully wife, children, father and mothers and resources, but are you faithful? దేవుడు ఎంతో మరి ప్రణాళికతోనే, ఎంతో ఆశతోనే నీకు భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ధనమునిచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ వాటిని వినియోగించటంలో, వాటిని వాడుకునే విషయంలో నీవు నమ్మకస్తుడివేనా? Are you faithful in your prayer life? God has a great expectation for you, for your prayer life, but how is your prayer life? దేవుడు నీ ప్రార్థనా జీవితాన్ని గురించి ఎంతో ఆశ పెట్టుకున్నాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు? ఓడిపోయావా? ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? So he has made us a tremendous investment in your life, and he is expecting a very great expectation from you. కనుక ఆయన నీ మీద, నా మీద ఎంతో ఖర్చు చేశాడు. కాబట్టి ఆయన నీ నుండి, నా నుండి కూడా అలాగనే ఎదురు చూస్తూ ఉన్నాడు. The great man of God, William Carey, I think he translated your Bible, Telugu, and in our language also he only translated. William Carey once he said like this: expect great things from God and attempt great things from God. విలియం కేరీ గారు మరి గొప్ప దైవజనుడు. మన భాషలో ఉన్న బైబిల్ను, అలాగే మలయాళ బైబిల్ను కూడా తెలుగులోకి అనువాదం చేసినటువంటి దైవజనుడు ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయి, దేవుని నుండి బలమైన వాటిని ఆశించు అన్నాడు. Yes, today God is having great expectations for you and I. So may the Lord enable each one of us tonight to live a holy life in the expectations of our Lord Jesus Christ. May his name be glorified. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నేను ముగింపులో చెప్పేది ఏమంటే, ప్రభు నీ నుండి, నా నుండి ఎంతో గొప్ప ఆశ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశకు అనుగుణంగా మనం బ్రతుకుదాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. Amen. Thank you, brother. Praise the Lord. Praise God. వాక్యం Over to Kiran. ఓకేనా?